తేగలు అండి. ఆంధ్ర సైడ్ తేగలు అంటారు. వేరే అదర్ ప్రాంతాల్లో గేగులు అంటారు. ఇక్కడ తెలంగాణలో వాటిలో చాలా సీజనల్ ఫుడ్ ఇదనమాట. మన తాటి చెట్ల మొదళ్లలో రూట్స్ ఉంటాయి అనమాట. పైనే కనిపిస్తుంటే కొన్ని చోట్ల భూమి లోపల కూడా వెళ్తాయి. సో వాటిని తినటం వల్ల వచ్చే ప్రయోజనాలు తెలుసుకుంటే మీరు కంపల్సరీ తింటారు. ఇంతకు ముందు ఎప్పుడైనా సరే ప్రతి సమ్మర్లో వాటిలో బాగా తినేవాళ్ళం. ఈ మధ్యనే కనిపిస్తలేదు. మొన్న నేను హైదరాబాద్ వెళ్తుంటే కనిపించినాయి. ప్రాణం లేసి వచ్చింది. నా కూతురికి కూడా చాలా ఇష్టం. తీసుకెళ్తే వేరే అన్ని పక్కకు పెట్టేస్తే తేగలు తేగలు అని చెప్పి తింటుంది. కానీ ఇందులో ఎంత ప్రోటీన్ ఉంటుందంటే మాటల్లో చెప్పలేను. మనం 100 grams చికెన్ మటన్లో ఉండేదానికంటే ఎక్కువ 25 to 30 grams ప్రోటీన్ ఉంటుంది. తెలుసా మీకు? హార్ట్ ఫ్రెండ్లీ ఫ్యాట్ ఉంటుంది. మంచిగా మన ఎనర్జీకి బాగా సహాయపడుతుంది. ఐరన్ రిచ్ అండి, రక్తహీనతకి. జింక్ రిచ్ అండి. వీటన్నీ పుష్కలంగా ఉంటాయి ఈ తేగలు గేగుల్లో. మనం యాక్టివ్గా ఉండటానికి, మన కండరాలు చక్కగా ఫ్లెక్సిబుల్గా ఉండటానికి బాగా యూజ్ అవుతుంది. ఈజీ డైజెషన్కి కూడా అండి. దీంట్లో వచ్చే శక్తి మనకి లాంగ్ లాస్టింగ్ ఉంటుంది. అందుకని కొండ ప్రాంతాల వాళ్ళు ఆంధ్ర, తెలంగాణ, రాయలసీమ, అస్సాము, ఒరిస్సా, త్రిపుర ఇట్లాంటి ప్రాంతాల్లో విరివిగా పండుద్ది. గిరిజనులు ఎక్కువ వాడతారు. ఎందుకంటే వాళ్ళు తక్కువ తిని ఎక్కువ పని చేయడానికి దీన్ని యూజ్ చేస్తారు. కిడ్నీలో స్టోన్స్ ఉన్న వాళ్ళకి న్యాచురల్ రెమెడీ ఇది. దీన్ని ఎలా తీసుకోవాలి? తినటమేనా అంటే కాదండి, తినొచ్చు. దీంతో పాటు ఓపెన్ చేసేసి ముక్కలుగా కట్ చేసి నీళ్ళల్లో మరగబెట్టి ఆ నీళ్ళని వడబోసుకొని తాగితే అసలు ఎంత మంచిదంటే మాటల్లో చెప్పలేను. కానీ అండర్లైన్ దిస్ పాయింట్, ప్రెగ్నెంట్ ఉమెన్ తినొద్దు, లో బీపీ ఉన్న వాళ్ళు తినొద్దు, మీకు జలుబు దగ్గు ఉన్నప్పుడు తీసుకోకండి. ఇన్ఫెక్షన్ ఇంకొంచెం పెంచుతుంది. మీకు జ్వరం ఉన్నప్పుడు తీసుకోండి. ఆ హీట్ అంతా పోతుంది. కడుపులో మంట, థ్రోట్ ఇన్ఫెక్షన్స్కి చాలా సరైన రెమెడీ చాలా మంది దగ్గర ఉండదు. ఈ టైంలో కొంచెం మెడిసిన్ లాగా తీసుకుంటే చాలా మంచిది ఆ కషాయం అనేది. ట్రై చేయండి ఒకసారి. తేగలు ఎక్కడన్నా కనిపిస్తే తీసుకోకుండా ఉండకండి. ఎక్కువ తినకండి.